హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు తెలుసా, మనం కనుక కంటిన్యూస్గా 3 అవర్స్ పాటు కూర్చుంటే అది మన బాడీకి ఎంత డేంజరో. అలాగే మన సోలార్ సిస్టంలో ఉన్న అతిపెద్ద బిగ్గెస్ట్ మౌంటైన్ ఏదో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వెల్కమ్ టు అండి ఫ్యాక్ట్స్. ఈ ప్రపంచంలోనే అత్యంత బిగ్గెస్ట్ మౌంటైన్ ఏదంటే అది మౌంట్ ఎవరెస్ట్. ఇది మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈ సోలార్ సిస్టంలోనే అత్యంత బిగ్గెస్ట్ మౌంటైన్ ఏదో మీకు తెలుసా? అది ఒలంపస్ మోన్స్. ఇది ప్రెజెంట్ మార్స్ పైన ఉంది అండ్ దీని విడ్త్ వచ్చేసి 16 మైల్స్ వరకు ఉంటుంది. అండ్ ఇది 3 times బిగ్గర్ దెన్ మౌంట్ ఎవరెస్ట్. అండ్ ఇది వచ్చేసి 3,74,1500 స్క్వేర్ ఫీట్స్ వరకు ఉంటుంది. అమేజింగ్ కదా. మొట్టమొదటిసారిగా రేడియోని ఇన్వెంట్ చేసినప్పుడు అది 15 మిలియన్ పీపుల్స్ రీచ్ అవ్వడానికి 38 years పట్టిందంట. అండ్ ఇది చాలా ఎక్కువ. కానీ ఐప్యాడ్ వచ్చిన కొత్తలో మాత్రం ఓన్లీ 3 yearsలోనే 50 millionsని రీచ్ అయిపోయిందంట. ఇట్స్ రియల్లీ అమేజింగ్ కదా. మన చుట్టుపక్కల ఉన్న స్నేక్స్ అనేవి 75 miles దూరంలో ఉన్న ఎలాంటి ఎర్త్క్వేక్స్ అయినా ప్రెడిక్ట్ చేయగలంట. యాస్ గైస్, స్నేక్స్ అనేవి 75 miles దూరంలో ఉన్న ఎలాంటి ఎర్త్క్వేక్స్ అయినా అది కూడా ఆ ఎర్త్క్వేక్స్ వచ్చే 5 days ముందే ఆ ఎర్త్క్వేక్స్ని ప్రెడిక్ట్ చేసి వాటిని ప్రొడక్ట్ చేసుకుంటాయి. మనం పీరియాడిక్ టేబుల్లో కింద నుంచి పైదాకా ఎంత వెతికినా సరే ఒక లెటర్ అనేది అస్సలు దొరకదు. ఒకవేళ ఆ లెటర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆ లెటర్ ఏంటంటే లెటర్ జే. ఎస్ గైస్, కింద నుంచి పైదాకా ఎంత వెతికినా సరే పీరియాడిక్ టేబుల్లో ఈ లెటర్ మాత్రం అస్సలు దొరకదు. యూఎస్లో ఉన్న టాప్ 10 హైయెస్ట్ పీక్ మౌంటైన్స్ అనేవి అన్నీ ఒక దగ్గరే ఉన్నాయంట. ఎస్ గైస్, అన్నీ ఓన్లీ అలస్కాలోనే ఉన్నాయి. అలస్కాలో యూఎస్కి సంబంధించిన టాప్ 10 హైయెస్ట్ పీక్స్ ఉన్నాయి. ఇట్స్ అమేజింగ్ కదా. మనం కనుక కంటిన్యూస్గా 3 hours పాటు ఎటు కదలకుండా కూర్చున్నట్లయితే అది మన బాడీకి చాలా డేంజర్. ఎందుకంటే అది మన లైఫ్ స్పాన్లో 2 yearsని తగ్గించేస్తుందంట. అంటే 50 years బతకాల్సినోడు 40 yearsకే చనిపోతున్నారు. సైంటిస్టులు ఒక రీసెర్చ్లో చెప్పిన దాని ప్రకారం యావరేజ్గా ఒక హ్యూమన్ బాడీలో 37.2 trillions ఆఫ్ సెల్స్ ఉన్నాయంట. ఇట్స్ రియలీ అమేజింగ్ కదా. మనం ఇప్పుడు వాడే ప్రెజెంట్ ఈ టమాటా కెచప్ అనేది 1830sలో ఒక మెడిసిన్ అంట. యాస్ గైస్, 1813sలో జాన్ కుకెన్ అనే అతను తన స్టమక్ పెయిన్కి అండ్ ఇండైజెషన్కి టమాటాతో ఒక రెసిపీ చేశాడు. అదే టమాటా సాస్. కాకపోతే దురదృష్టకరంగా ఇది ఇప్పుడు మనం కెచప్ కింద వాడుతున్నాం. ఇట్స్ వెరీ సాడ్ కదా. ఈ వీడియోకి వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.